అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను త్రిపుర. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు చిర్రావూరి అనంత శర్మ గారు. మనకున్న సందేహాల్ని గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. నమస్కారం. ఈ నెల 31 మనకి శ్రేణి త్రయోదశి ఉంది. ఆ రోజు ఏం చేయాలి, దాని యొక్క విశిష్టత గురించి మాకు తెలుపుతారా గురువుగారు? శని త్రయోదశి చాలా విశేషమైనది. ఆ రోజున ఉపవాసము అని ప్రత్యేకంగా చెయ్యాలి అని చెబుతారు. మామూలుగా శని త్రయోదశి శనికి ఏదో నువ్వులు పూజ చేసేసాము, లేకపోతే శని గ్రహానికి నూనెతో అభిషేకం చేసాము లాంటివి అంటూ ఉంటారు. నిజానికి చేయాల్సింది ఏమిటి అంటే శనికి అధిష్టానంగా ఉన్న శివునికి అభిషేకం, శివునికి పూజ, గ్రహానికి కాదు. నవగ్రహ పూజ అనేది సహజంగా ఉన్నది, కానీ ప్రదక్షిణ చేయడము, పూజ చేయడము అంతవరకు అయిపోయింది. కానీ దోష నివారణకి ఏం చేయాలి అంటే అధిష్టానంగా ఉన్న అధిదేవత అంటాము. ఆ అధిదేవతగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పూజ చేసినందువల్ల మనకి ఫలితం వస్తుంది. ప్రధానంగా శివునికి పూజ చేయడం వలన ఆ దోషాలు పోతాయి. లాజికల్గా ఆలోచిస్తే నేను రోడ్డు మీద పెడుతున్నాను, టైర్ పంచర్ అయ్యింది, ఆగిపోయి వెతుక్కుంటున్నాను, చుట్టుపక్కల ఏమున్నాయో నాకు తెలియదు. నాకు సాయం చేయాలని ఎవరికి అనిపిస్తుంది అంటే అంతకుముందు ఎప్పుడైనా సహజంగా స్వభావం ఉంటే ఎవరో సాయం చేస్తారు, వేరే విషయం. కానీ అలా అయినప్పుడు బాధపడిన వాడు ఉంటాడు. అంతకుముందు వాడు ఇంకోళ్ళు ఎవరైనా బాధపడుతుంటే అయ్యో చాలా కష్టం అయింది నాకు, అప్పుడు వీడికి ఇక్కడ ఏం విషయాలు తెలియవు, సాయం చేద్దామని సాయం చేస్తాడు. అంటే ఏమిటి, దానివల్ల ఇబ్బంది పడిన వాళ్ళు ఆ ఇబ్బందిలో మరొకరు ఉంటే సాయం చేస్తారు. ఇది చిన్న లాజిక్గా ఆలోచించుకుందాం. శివుడు ఇబ్బంది పడ్డాడుగా, కాబట్టి ఆ ప్రభావం మనకు లేకుండా చేసేవాడు అవుతాడు శివుడు. 2, భక్తి. ఆంజనేయ స్వామిని పూజించినా మనకు ఆ దోషం రాదు. అంటే శని గ్రహ దోష ప్రభావం ఏదైతే చెప్తారో ఆ దోష ప్రభావం రాకుండా భక్తి వలన అధిగమించవచ్చు. 3, గణపతి జ్ఞానం. గణపతి ఆరాధన వలన కూడా మనకి ఆ జ్ఞానం సిద్ధించడము, ఆ సమస్యల నుంచి బయటికి రావడము అనేది సాధ్యపడుతుంది. ఆ రోజు చెప్పే నియమాల్లో ప్రధానంగా చేయవలసింది ఉపవాసం. ఉపవాసానికి చెప్పే నియమాలు ఏమిటి? పప్పు ఉప్పు తినకూడదు, బియ్యం తినకూడదు. అంటే బియ్యం అంటే వండేసి అన్నంగా చేసుకుని తినకూడదు అనమాట. అన్నంగా తినకూడదు కాబట్టి బియ్యం రవ్వ ఉంటుంది, దాంతో ఉప్పుడు పిండి చేస్తారు, అది తినవచ్చు మళ్ళీను. అయితే ప్రధానంగా ఉపవాస నియమాల్లో చెప్పేది ఏమిటి అంటే వండకుండా పచ్చి పదార్థాలు, పళ్ళు ఏమైనా ఉంటే అవి తిని ఉండగలిగితే ఉండడం మంచిది. పాలు అవి తాగి, మజ్జిగ కూడా తాగవచ్చు. మజ్జిగ పనికిరాదు అనేవాళ్ళు ఉన్నారు కొంతమంది. ఈ మజ్జిగ పనికిరాదు అనేది ఎక్కడ, బయటికి వెళితే మజ్జిగ మజ్జిగలో కాస్త ఉప్పు వేసిస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి పొరపాట్లు జరగకుండా ఉండడం కోసం మజ్జిగ వద్దులే అనుకుంటే ఆ మజ్జిగ తాగకూడదు అని వచ్చేసింది ప్రచారంలోకి. కాబట్టి మజ్జిగ తాగడంలో ఇబ్బంది లేదు. ఇంట్లోనే తోడు పెట్టుకుని దాన్ని మనం మజ్జిగ చేసుకుని తాగితే చాలా ఆరోగ్యకరం కూడాను. తక్రం చక్రస్య దుర్లభం అని చెప్పారు. ఏమిటి అంటే ఇంద్రుడికి కూడా దొరకదట మజ్జిగ, అంత గొప్పది. అంటే ఔషధంగా పనిచేసేది మజ్జిగ. ఎందుకు అంటే కవ్వంతో గిలకొట్టిన తర్వాత అది ఔషధ గుణాన్ని పొందుతుంది. పెరుగు తింటే అనారోగ్యం. గడ్డ పెరుగు చేసుకుంటే చాలా రుచిగా కమ్మగా ఉంటుంది, తినేయాలనిపిస్తూ ఉంటుంది, కాదు, అది అనారోగ్యం. ఎప్పుడైతే గిలకొడతామో అది ఔషధంగా మారుతుంది. నీరు పోసి గిలకొట్టింది అది ఔషధం, దాన్ని మజ్జిగ అంటాం. కాబట్టి అది ఎంత ఎక్కువ తాగితే అంత మంచిది. పెరుగు ఎంత ఎక్కువ తింటే అంత ఆరోగ్య దోషం. కాబట్టి అది మజ్జిగ ఆ రోజు తాగడంలో అభ్యంతరం లేదు. అభ్యంతరం లేదన్నారు కదా అని పొద్దు నుంచి అదే పనిగా చేస్తాను అంటే అది ఉపవాసం అవ్వదు. ఆహారం ఏదైతే తీసుకుంటారో, పళ్ళు మొదలైనవి తీసుకుంటుంటారు కదా, ఆ పళ్ళు మొదలైన పదార్థాలన్నీ కూడా ఒకసారి తినాలి. ఆరారుగా మనకి ఆకలిస్తూ ఉంటుంది తింటూ ఉందాం అనుకుంటే కాదు. ఎందుకు, శారీరక శ్రమ ఉంది అనుకున్నప్పుడు వేరు విషయం, ఆరోగ్యం బాగాలేదు వేరే విషయం. అది ఆ పదార్థం తింటే కానీ మందు వేసుకోవడానికి లేదనే నియమాలు ఉన్నాయి కొన్ని చోట్ల. శరీరం ఆరోగ్యం సహకరించట్లేదు. అలాగా ఆ ఉపవాస నియమాలన్నింటినీ పాటించి ఉప్పు పప్పు లేకుండా తిని, ఉప్పు పప్పు లేకుండా నాకు అన్నం తింటే కానీ కడుపు నిండదండి అంటే, అన్నంగా ఉంటే తినడము అనే సంతృప్తి వేరు. అన్నాన్ని బియ్యం రవ్వ కింద మార్చేస్తున్నారు కదా, అది తిన్నా సమానమైన ఫలితమే వస్తుంది కదా, దోషం రావట్లేదు కదా, ఆ పని చేయొచ్చు కదా. ఒకటి.
ఈ పదార్థం ఎందుకు తక్కువ తినాలి, ఎక్కువ ఎందుకు తినకూడదు, 2 పూట్ల ఎందుకు తినకూడదు, ఒక పూట ఎందుకు తినాలి నియమాలు మాట్లాడుకున్నప్పుడు భగవంతుని మీద దృష్టి ఉండాలంటే కడుపు పూర్తిగా నిండకూడదు, అలా అని కడుపు ఆకలితోనూ ఉండకూడదు. కొంతమంది ఉంటారు ఏకాదశి ఉపవాసం అనగానే పూర్తిగా అసలు తినడం మానేసి మంచినీళ్ళు కూడా తాగడం మానేస్తూ ఉంటారు. అది చాలా దోషం కూడాను. మంచినీళ్ళు కూడా తాగకుండా దానికి వేరే సన్యాసులకు తప్ప, అది నిర్జల ఏకాదశి అంటారు దాన్ని, ఆ ఏకాదశి వ్రతం. ఆ నిర్జల్లో ఉండడము అంటే నీళ్లు కూడా తాగకుండా ఉండడం, అది సన్యాసులకు మాత్రమే చెప్పారు. గృహస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలా ఉండడం చాలా దోషం. కొంత పదార్థం ఆహారం తీసుకోవాలి. వాళ్ళ ప్రధానంగా చెప్పింది పళ్ళు కాబట్టి పళ్ళు మాత్రమే తీసుకుని ఉండవచ్చు. అది కూడా ఉదయం కానీ రాత్రి కానీ ఏది వాళ్ళకి సౌకర్యంగా అనిపిస్తే దాన్ని బట్టి చేయొచ్చు. మధ్య మధ్యలో తాగడం అభ్యంతరకరం కాదు. అలా అదే పనిగా తాగే పని కాదు. ఎందుకు, దీని మీద దృష్టి ఉంటే పూజ ఏం సాగుతుంది, జపం ఏం సాగుతుంది. కాబట్టి ఆ రోజంతా జపం చేసుకోవడం అనేది ప్రధానంగా అక్కడ చెప్పబడేది. శని త్రయోదశి నాడైనా సరే చేయవలసింది ఏమిటి అంటే శివునికి పూజ చేయడం. దేంతో చేయాలి అంటే నల్ల నువ్వులతో చేయాలి. నల్ల నువ్వులతో పూజ చేసి బెల్లం నివేదన చేసి ఆ నువ్వులు ఆవుకు పెట్టేసేయాలి. ఇది చేయడం వల్ల ఏమవుతుంది, ఇది చేసేటప్పుడు ఏం చేయాలి అంటే శివుని యొక్క నామాలు, రుద్రము లేకపోతే రుద్ర నామాలు, నామావళి అని ఉంటుంది, ఆ నామాలతో పూజ చేయడమో చేస్తే మనకి ఆ సమానమైన ఫలితం వస్తుంది. ఇది చేయడం వల్ల ఏమిటి విశేషము అంటే దోషాలు నివారించబడతాయి, అలాగే ప్రమాదాలు నివారించబడతాయి, ఆరోగ్యం సిద్ధిస్తుంది, ఆయుర్దాయం పెరుగుతుంది, కోరికలు తీరుతాయి, విశేషమైన పుణ్యం వస్తుంది, అపమృత్యువులు తొలగడం ప్రధానంగా చెప్పవలసి వస్తే. ఈ అపమృత్యు దోషాలు పోవడం కోసం ఏదైతే మనం హోమం చేస్తామో, మృత్యుంజయ హోమం చేస్తామో అందులో నువ్వులు వాడతారు. అలాగే మనకి గాథలు కూడా కొన్ని ఉన్నాయి. అందులో ఏమిటి అంటే ఆ తిలలతోనే, నువ్వులతోనే ఒక బొమ్మను తయారు చేస్తారనమాట. ఆ నువ్వుల తర్వాత దానం చేస్తారు. ఏమిటి అంటే ఈ ఆరోగ్య దోషం పోవడం కోసం దానం తీసుకునేవాడు ఎవరైనా వస్తే వాళ్ళకి దానం ఇస్తారు. ఆ దానం తీసుకునేవాడికి ఏదో ఇచ్చాం కదా అని ఇవ్వడం కాదు. నువ్వులు దానం చేసేటప్పుడు ఖచ్చితంగా దాంట్లో కొంత బంగారం వేయాలి. ఏమండి ఈ కాలంలో బంగారం ఎక్కడ వేస్తామండి, అయ్యా నీ ప్రాణం కాపాడబడుతుంటే ఇంకో 10 కిలోలు బంగారం సంపాదించుకోగలమేమో ఎవరికి తెలుసు, రేపు పొద్దున్న జాతకం బాగుపడితే. ఈ రోజు నేనేమి లక్షలు పోసి దానం చేసేమనట్లేదు, కనీసం గురువింద గింజంత బంగారం అయినా దానం చేయాలి. అలా దానం చేయడానికి పెద్ద ఎక్కువేం అవ్వదు, 2-3 వేలు, అంత కూడా చేయలేమండి. సరే పోనీ దానికి బదులుగా గంధం చెక్కలు ఒక 2 కలిపిస్తే అది కూడా ఆ ప్రభావాన్ని ఇస్తుంది. లేని చోట అయితేనే, ఉండి చేయకపోవడం మంచిది కాదు. చాలామంది ఉంటారు, ఏమండి ఒకసారి అడుగుతాను చిన్న మాట, ఓ సెలూన్ షాప్కి వెళ్ళారండి, వెళితే మామూలు చిన్న చిన్న వాటిలో అయితే 100-200 కనీసం తీసుకుంటారు వాళ్ళు. ఆ 200 కొంచెం పార్లర్ అనే పేరుతో నడిపేవాళ్ళు లేకపోతే ప్రత్యేకమైన శ్రద్ధతో చూసేవాడు కనీసం 600-500 దగ్గర నుంచో ఉంటుంది. ఇంకాస్త గట్టిగా పెడితే 2000-3000, దానికి ఏమీ పరిమితి ఏమీ లేదు, ఏ సర్వీస్ చేయించుకున్నావో దాన్ని బట్టి. కనీసం అక్కడ షాపుల్లో ఇచ్చేవాడికి కూడా ఇవ్వలేనంత స్థితిలో ఉన్నారా పూజ చేయించుకున్న తర్వాత? ఆ దానం చేసినందువల్ల నువ్వు అనుభవ యోగ్యతను పెంచుకుంటున్నావు. దానం లేదినం దుర్దినము అని చెప్పారు. కాబట్టి ఆ రోజు ఏకాదశి నాడు ఏదైతే మనం ద్వాదశి నాడు మళ్ళీ పాలన చేయాలి అంటే బ్రాహ్మణుడికి భోజనం కానీ స్వయంపాకం కానీ ఏర్పాటు చేసిన తర్వాత మనం తీసుకోవాలని చెప్తారు. అలాగా ఈ శని త్రయోదశి నాడు కూడా ఉపవాసం ఉండడము, రాత్రి స్వయంపాకం దానం ఇవ్వడము, ఆ తర్వాత ఆహారం తీసుకోవడము, ఇలాగ నియమాన్ని మనం అనుసరించవచ్చు. అయితే శని త్రయోదశి అని ప్రత్యేకించి అక్కడ చెప్పారు కాబట్టి గ్రహ సంబంధమైన దోష నివారణకు అది బాగా ఉపయోగపడే కార్యక్రమం ఆ రోజున చేసేది. కాబట్టి ఆ నువ్వులతో పూజ చేయడం అనేది చాలా విశేషము. అలాగే మనకి శక్తి ఏకాదశి అని మొన్న వచ్చింది. ఏమిటంటే 6 రకాలుగా ఈ నువ్వుల్ని వినియోగించడం. ఎలాగా అంటే స్నానం చేసేటప్పుడు నీళ్ళలో కాస్త నువ్వులు వేసుకోవడం, ఆహారం తీసుకునేటప్పుడు దాంట్లో కాస్త నువ్వులు వేసుకోవడం, నివేదన చేయడానికి పదార్థం చేసినప్పుడు దాంట్లో కాస్త నువ్వులు వేయడము, ఇలాగ 6 రకాలుగా ఆ నువ్వుల్ని వినియోగించడం అనమాట. అలాగా దోష నివారణకు చెప్పబడిన విషయాలు ఇవన్నీ. ఎందుకు అంటే ఈ నువ్వుల్లో ఉండే పదార్థం ఏం చేస్తుంది అంటే ఎముకల మధ్య ఉన్న మజ్జ అంటారు, అది కొంత నూనె జిడ్డుకు సంబంధించిన లక్షణం ఉన్నది.
ఆ బలం పెంచుతుంది. నువ్వులు అనే పదార్థం ఆ బలాన్ని పెంచుతుంది. మ్మ్. అది దానం చేయడం వలన, దాంతో హోమం చేయడం వలన, ఈ 6 హోమం కూడా ఉంది. మ్మ్. చేయడం వలన మనకి ఆ ప్రయోజనం కలుగుతుంది. మ్మ్. ఏమిటి, శరీరంలో సాల్ట్స్ లేవు, హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నారు, మ్మ్. వాళ్ళకి ఏ పదార్థం ఇవ్వడానికి వీలు లేదు బయట నుంచి. మ్మ్. కానీ వాళ్ళ శరీరంలో ఏ పదార్థం అయితే లోపించిందో ఆ పదార్థానికి సంబంధించిన మూలికను తీసుకుని, మ్మ్. మూలం మూలికే కదా, మ్మ్. కాబట్టి మూలికను తీసుకుని హోమం చేస్తే వాళ్ళు లేచి కూర్చుంటారు. మ్మ్. కాబట్టి అంత విశేషం ఉంటుంది హోమం చేస్తే. మ్మ్. మ్మ్. అలాగా ఈ శని త్రయోదశి నాడు ఈ నువ్వులతో పూజ చేయడము, నువ్వుల్ని ఆహారంగా స్వీకరించడము, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. మ్మ్. కాబట్టి ఆ రోజు ఆ కార్యక్రమాలన్నీ చేసి మ్మ్. శివుని యొక్క ఆరాధన, విశేషంగా అరుణాచల శివ అనే మంత్రాన్ని చేసుకోవడం. మ్మ్. ఈ అరుణాచల శివ అనే మంత్రాన్ని చేసుకోవడం వలన కొన్ని వేల రెట్లు ఫలితం వస్తుంది మామూలుగా పంచాక్షరి చేసిన దానికంటేను మ్మ్. అనే విషయాన్ని చెప్పారు. మ్మ్. మరి పంచాక్షరికి ఉపదేశం అవసరం, దీనికి అవసరం లేదు. మ్మ్. దీనికే ఫలితం ఎక్కువ వస్తుంది. అవును. కాబట్టి అలాగే శివనామాన్ని ఆ రోజంతా చేసుకుంటూ ఉండగలిగితే మంచిది. మ్మ్. ప్రధానంగా స్త్రీలైనా పురుషులైనా సరే ఓంకారాన్ని విడిచిపెట్టడమే ఉత్తమం. మ్మ్. ఓంకారంతో చేయకూడదు, మ్మ్. శ్రీకారంతో చేయవచ్చు, లేదా నమశివాయ అనుకోవడంలో అభ్యంతరం లేదు. మ్మ్. అరుణాచల శివ అనుకోమన్నాం కదా అని చెప్పి దానికి ముందర ఓంకారం తగిలిస్తాము అంటే అది కరెక్ట్ కాదు. మ్మ్. అరుణాచల శివ అనుకుంటూ ఉండడమే. ఏమంటే 1 గంట సేపు చేయమంటే పోనీ ప్రయత్నం చేస్తాం, 2 గంటలు చేయమంటే రోజంతా కూర్చుంటే ఎలా కుదురుతుందండి? రోజంతా కూర్చొని 4 సినిమాలు చూడమంటే చూస్తారుగా ఓపికగా. అవును. ఎందుకు కుదరదు ఇది అంటే శ్రద్ధ, అలవాటు లేక. సాధన వలన ఏదైనా సాధ్యపడుతుంది. మ్మ్. కాబట్టి అది సాధన చేయగలిగితే మీ జీవితంలో మీకు ఏది కావాలో మీ ప్రమేయం లేకుండా వాటంతట అవి ఇతరుల ద్వారా సహకారంతోనో ఏదో ఒక రూపంలో పని అయిపోవడానికి ఉపయోగపడే అవకాశాన్ని, శక్తిని, పుణ్యాన్ని మీకు ఇచ్చేది మంత్రం. మ్మ్. కాబట్టి మంత్రాన్ని విడిచిపెడితే దారిద్ర్యం పట్టుకుంటుంది. మ్మ్. కాబట్టి మంత్ర దారిద్ర్యం వలన దారిద్ర్యాన్ని వీడు పొందుతాడు. కాబట్టి మంత్రాన్ని పట్టుకునే ఉండాలి ఇప్పుడు. ధన్యవాదాలు గురువు గారు.